శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఒక విధమైనటువంటి గొప్ప మానసిక ధైర్యం ఏర్పడడం జరిగింది ఈ రాహుగ్రహ ప్రవేశంతో. అంటే మొన్న మార్చి నెలాఖరు వరకు శని రాశి అందు స్వక్షేత్రగతుడై ఉన్నప్పుడు వీరు చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరికి అపకారం చేయకుండా అన్యాయం చేయకుండా తమ కష్టాలేవో తాము పడుతూ కేవలం సంతోషాన్ని మాత్రమే బయట వారికి పంచడం జరిగింది. అనేక రకాల బాధలు కష్టాలు వీళ్ళ దాచుకోవడం జరిగింది. అంటే సుమారుగా మీరు ఒక తండ్రి అయి ఉన్న, ఒక కుటుంబానికి యజమాని అయి ఉన్న, మీ యొక్క రెస్పాన్సిబిలిటీసు మీకు ఎంత అప్పు ఉంది అన్న విషయాన్ని బయటికి తెలియకుండా కుటుంబ సభ్యుల వరకు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు మీ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ నెమ్మదిగా ఈ జన్మశని దాటి బయటపడడం జరిగింది. అయితే మీ యొక్క సమస్యలు బయట వారికి తెలియకుండా మీలో ఇంకా ఒక అగ్నిగుండంలా నలుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ రాహుగ్రహ ప్రవేశంతో ఇవన్నీ కూడా బయటపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా గుట్టుగా ఉంచాలనుకున్న మీ యొక్క కుటుంబ రహస్యం కానీ మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు తప్పనిసరిగా బయటపడడం వల్ల చాలా వరకు అది నిందలే కావచ్చు, మంచి కూడా జరగవచ్చు. సో ఏది ఏమైనా ఇక మీదట మీరు గతంలో ఉన్నంత నిజాయితీగా మంచిగా హ్యుమానిటీగా ఉండడానికి ఈ రాహుగ్రహం మిమ్మల్ని అంగీకరించనివ్వడం. ఏదో మగమాటానికి ఒప్పుకున్నవి, ఏదో మేము చూస్తాంలే, నీకేదో చదివిస్తాంలే, నీకు పెళ్లి చేస్తాంలే అనుకున్నవి ఇప్పుడు మీకు అది బాధ్యతగా మారి తప్పనిసరిగా చేసే స్థాయికి రావడం జరుగుతుంది. ఏదైనా మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటపడడం, మీ యొక్క ఆర్థిక వ్యవహారాల యొక్క మైనస్ బయట వారికి తెలియడం వల్ల మీ పైన ఒక విధమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సంపాదన విధానంలో కూడా గతంలో మీరు ఎంత నిజాయితీగా మీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే ఇచ్చుకుంటే ఇప్పుడు ఆ విధంగా ఉండదు. తప్పనిసరిగా మీరు ఒక వైద్యుడై ఉన్నా, వేరే ఎటువంటి వ్యాపారం చేస్తున్నా కూడా కంపల్సరిగా మీరు మరి మీ యొక్క ఖాతాదారుల దగ్గర నుంచో కస్టమర్స్ దగ్గర నుంచో మిమ్మల్ని నమ్మిన వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో ధనాన్ని వసూలు చేయవలసి ఉంటుంది. అలా చేస్తే తప్ప మీ యొక్క బాధ్యతలు బాధలు తీరేవి కావు. అలాగే మీ జీవన విధానం పెరుగుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. తగు విధంగానే మీ యొక్క వృత్తిలో ఆదాయం వచ్చినప్పుడు కూడా ఎక్కువ విమర్శలకి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటి గతంలో చాలా మంచిగా ఉండేవాడు, ఒకేసారి ఇలాగ ఎందుకు మారవలసి వచ్చింది అన్న విమర్శ కూడా మీకు రావడం జరుగుతుంది. పూర్తిగా మనీ మైండ్గా ధనమే ధ్యేయంగా మీ జీవితం మారబోతుంది. ఇక మీకు గురుగ్రహం కూడా చాలా వరకు ఫేవర్గా పంచమ స్థానంలోకి రావడం వల్ల అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరికి దొరకకుండా చాలా వరకు మేనేజ్ చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి లక్షల్ని కోట్లుగా మార్చి బయట వారిని మాయ చేయడం అంటే కాదు, టెంపరీగా అది ఇమేజ్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇమేజ్ పెంచుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి ఆదాయం కూడా ఆ విధంగానే పెరుగుతుంది. అంటే ఒక విధంగా కృత్రిమ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీలో మిమ్మల్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఇది ఎక్కువగా మెడికల్లో కానీ బాగా టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఏరోనాటికల్స్ అటువంటి ఇంజనీరింగ్ శాఖల్లో ప్రవేశం కూడా ఈ సమయంలో దొరికే అవకాశం ఉన్నది. ఇక మీకు చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు మీకు ఆర్థిక విషయాల్ని కుటుంబ సమస్యలను బయటపడవేస్తుంది. స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవడం జరిగే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా మీకు జూన్ 6వ తారీఖు వరకు
6వ స్థానంలో కుజగ్రహ సంచారం అటు విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా చాలా వరకు విజయ అవకాశాలు తీసుకురావడం జరుగుతుంటుంది. అయితే 6లో ఉన్నటువంటి కుజుడు తమ అష్టమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మీకు మీరే పనిష్మెంట్ చేసుకునే విధంగా కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉంది. అంటే మీ తప్పును మీరే తెలుసుకొని దానికి తగ్గ విధంగా పనిష్మెంట్ కూడా మీరే ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. జూన్ 6 తర్వాత సప్తమంలోకి మారబోతున్నటువంటి ఈ కుజగ్రహం చాలా వరకు వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు, అలాగే వృత్తిలో కొన్ని ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావంతో మీరు దాన్ని కంప్లీట్గా మార్చి ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎదుటివారి ఫెయిల్యూర్ను కూడా మీకు అవకాశంగా మార్చుకుంటారు, మీ యొక్క ఫెయిల్యూర్ను కూడా సక్సెస్గా మార్చుకుంటూ ఉంటారు. అంటే ఎదుటివారికి వచ్చిన కష్టాన్ని మీరు లాభంగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రాహుగ్రహ ప్రభావాన్ని ఈ విధంగా జరుగుతుంది. బట్ ఏదైనా గతంలో కన్నా ఇప్పుడు మీ యొక్క జీవితం సుఖంగా చూసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడతారు. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఓ శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. కానీ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు,
అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్, ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.